మన ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ మనలోనే కొంతమంది దాన్ని పిచ్చి మొక్కలుగా, పసరు మందుగా దాన్ని డిగ్రేడ్ చేసి అవహేళన చేస్తూ ఉంటారు. మనకు అందరికీ తెలిసిన ఒక అద్భుతమైన ఔషధ మొక్క అదే అశ్వగంధ. వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు దాన్ని కింగ్ ఆఫ్ హర్బ్స్ అన్నారు. అంటే అన్ని ఔషధ మొక్కల్లో దాన్ని ఒక రాజుగా పరిగణన తీసుకున్నారు. దానివల్ల మనకు జరిగే అద్భుత ప్రయోజనాలు ఏంటంటే మన మానసిక ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ ఎంతో తగ్గిస్తుందని, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని కూడా అద్భుతంగా బూస్ట్ చేసి ఒక ఆఫ్రోడిసియాక్ గా మగవాళ్ళకి సెక్సువల్ వీక్నెస్ తగ్గించడానికి కూడా అది అద్భుతంగా పనిచేస్తుంది. వీర్య కణాలు, టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్ట్ చేయడానికి, పెంచడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. మనం మన ఔషధ మొక్కల్ని చాలా చిన్న చూపు చూస్తున్నాం, కానీ అమెరికా లాంటి దేశాల్లో వాటిని పేటెంట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అమెరికాలో స్పెక్నోవా అనే ఒక కంపెనీ అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ నుంచి ఒక అద్భుతమైన ఔషధం తయారు చేసి దాని పేరు నూగంధ అని పెట్టింది. కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే మన మెంటల్ హెల్త్ కండిషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అదొక అద్భుత ఔషధంగా మార్కెట్ చేస్తూ ఉంది. అలాగే ఇంకో ఫార్మాసిటికల్ కంపెనీ అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి ఒక వ్యాక్సినేషన్ తయారు చేస్తుంది. అంటే మన రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచడానికి ఒక వ్యాక్సినేషన్ పేటెంట్ కూడా ఫైల్ అయిపోయింది. KSM 66 అని హై పవర్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ అశ్వగంధ ద్వారా ఎన్నో ఫార్మాసిటికల్ కంపెనీస్ ఎన్నో అద్భుతమైన ఔషధాలు పేటెంట్ చేసుకుంటా ఉన్నాయి, తయారు చేస్తూ ఉన్నాయి. జపాన్ కి సంబంధించిన ఎన్నో రీసెర్చ్ సెంటర్స్ కూడా మన ఇండియన్ రీసెర్చ్ సెంటర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఎన్నో పరిశోధన విభాగాలతో టైఅప్ అయ్యేసి ఇంకా అద్భుతమైన ఔషధాలు తయారు చేస్తూ ఉన్నాయి. 2018లో నేను అఫీషియల్ గా చైనా గవర్నమెంట్ నాకు ఇన్వైట్ చేసినప్పుడు యాజ్ ఎ గ్లోబల్ హెల్త్ స్ట్రాటజిస్ట్ గా నేను కొన్ని యూనివర్సిటీస్, రీసెర్చ్ సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మన రవీంద్ర భారతి అంత సైజ్ ఒక రీసెర్చ్ సెంటర్ చూశాను. కేవలం ఒకే ఒక ఔషధ మొక్క మీద అంత పెద్ద రీసెర్చ్ సెంటర్ రన్ చేస్తా ఉన్నారు చైనాలో. సో నేను చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే మన దగ్గర కొన్ని వందల హర్బ్స్ కి ఉన్న రీసెర్చ్ సెంటర్ కూడా అంత పెద్దగా ఉండకపోవచ్చు. సో ఒకే ఒక ఔషధ మొక్క మీద అంత పెద్ద రీసెర్చ్ సెంటర్ రన్ చేస్తున్నారు. అండ్ దాంట్లో ఉన్న శాస్త్రవేత్తలు దీంట్లో ఎన్నో రకాల మందులు తయారు చేయడానికి ఈ ఒక్క హర్బ్లోనే అంత పొటెన్షియల్ ఉందని చెప్పేసి వాళ్ళు నాతో షేర్ చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు కరోనా టైంలో కూడా ఎంతో మంది అశ్వగంధాన్ని సేవించి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు. సో అలాంటి అద్భుతమైన ఔషధాలు ఉన్న ఆయుర్వేదాన్ని దయచేసి ఎవరు కించపరచకండి. మనం సైన్స్ ఇంకా చాలా లోతుగా వెళ్తా ఉంది. WHO లాంటి సంస్థలు కూడా మన ట్రెడిషనల్ మెడిసిన్ ని బాగా స్టడీ చేసేసి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మెడికల్ సిస్టమ్ లో మన ఆయుర్వేదాన్ని తీసుకొచ్చే రోజులు ఆల్రెడీ మొదలయ్యాయి. 90% మనకు జీవనశైలి వ్యాధులు అండ్ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చే వ్యాధులని నివారించడానికి మన పూర్వీకులు ఒక మంచి అద్భుతమైన ఆహారము, జీవనశైలి విధానము, ఎన్నో ఆరోగ్య సూత్రాలు మనకు అందించారు. అవి కొంతవరకు శాస్త్రీయంగా నిరూపితం కూడా అయ్యాయి. ఆ రహస్యాలన్నీ నేను ఒక పుస్తక రూపంలో మనందరి కోసం తీసుకొచ్చాను. ఎవరికైనా ఈ PDF రూపంలో ఈ పుస్తకం కావాలన్న వాళ్ళు మా వీడియోస్ అన్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అద్భుతమైన కమెంట్స్తో ప్రోత్సహించండి. అండ్ లింక్ అని చెప్పేసి కమెంట్ బాక్స్లో టైప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా PDF రూపంలో తెలుగు మరియు ఇంగ్లీష్లో మీకు ఈ పుస్తకం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.